ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో అయితే డే 1 నుంచి మేబీ 150 crores గ్రాస్ అయితే వెళ్తుంది అన్న. హిందీ స్టేట్స్ లో ఒక 100 crores మినిమం వెళ్ళిపోవచ్చు. చింటూ బాయ్ ఇప్పుడు ఊరా మాస్ తాండవం ఆడతాడు. ఇప్పుడు నెక్స్ట్ సక్సెస్ మీట్ లో కలుద్దాం అన్నాడు, పక్క సక్సెస్ మీట్ ఉంటది. అండ్ ఐ గెస్ డే 1 200 నుంచి లెక్క స్టార్ట్ అవుతాయేమో. ఈ వాటు మొత్తం ఎన్టీఆర్ దే అన్న. ఈ స్టోరీ మొత్తం ఎన్టీఆర్ చుట్టే తిరుగుతుంది. అసలు ఇంకా కాలర్ దించే ప్రసక్తే లేదు. వాటులో మొత్తం హై సీన్స్ ఉంటాయి. ప్రతి సీన్ లాజిక్ ఉంటుంది అన్న. మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం హై సీనే ఉంటది. తర్వాత సెకండ్ హాఫ్ బ్యాక్ స్టోరీ వెళ్తుంది, రితిక్ రోషన్ ది ఎన్టీఆర్. తర్వాత ప్రతి సీన్ మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. అసలు వార్ వన్ నేను కూడా బేసికల్ చెప్పాలంటే వార్ 1 చూడలేదు. నేను ఎన్టీఆర్ కాబట్టి వార్ 2 ఫ్యాన్ కింద. అండ్ వార్ 2 లో నీకు మొత్తం స్టోరీ అర్థమైపోతున్నా. స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి స్టోరీ మొత్తాన్ని లేపుతాడు. తర్వాత మొత్తం తిరుగుతుంది, స్టోరీ మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఇంకా ఎన్టీఆర్ మెయిన్ లీడ్ అన్న వార్ 2 లో చెప్పాలంటే. రితిక్ రోషన్ కన్నా స్క్రీన్ టైం ఎన్టీఆర్ కి ఎక్కువ ఉంటుంది, ఎలివేషన్ లో కూడా ఎన్టీఆర్ కి ఎక్కువ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ మొత్తం ఎన్టీఆర్ స్పై యూనివర్స్ లో ఉన్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్, రితిక్ రోషన్, ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్ వీళ్ళ నలుగురు మేబీ ఒక మూవీలో ఉండొచ్చు. ఆ ఎన్టీఆర్ టోటలీ డామినేట్ చేశాడు మూవీని అయితే. రితిక్ రోషన్ కూడా చాలా మెయిన్ లీడ్ ఉంది, ఎందుకంటే బ్యాక్ డ్రాప్ కొద్దిగా స్టోరీలు ఉంది. అండ్ టైగర్ ష్రాఫ్ గురించి కొద్దిగా ఉంటది. చెప్పాలంటే కాలర్ దించే ప్రసక్తే లేదన్న, ఒకటే మాట. ఆరు యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఒక్కో సీక్వెన్స్ అయితే చాలా గ్రాండియర్ గా తీశారు. అసలు హిందీ మూవీ చూస్తున్నట్టే లేదు. ప్రాపర్ లిప్ సింక్ తో అంత కూడా బాగుంది. సలాం అనే సాంగ్ చాలా చాలా బాగా వచ్చింది. బిగ్ స్క్రీన్ మీద ఖచ్చితంగా చూడాల్సిందే. ఎన్టీఆర్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో 2 కలర్స్ అగ్రెస్ రావచ్చు ఫ్యాన్స్. యా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేం లేదు. అక్కడ కూడా హృతిక్ ఫ్లెక్సిబిలిటీని ఎవరు మ్యాచ్ చేయలేరు అనుకుంటాం, కానీ ఎన్టీఆర్ మాస్ ఓకే, బట్ ఇందులో ఫ్లెక్సిబిలిటీ కూడా మ్యాచ్ చేశాడు జూనియర్. సారీ, యా సినిమా అదిరిపోయిందిగా. బొమ్మ అయితే మామూలు లేదు. కాకపోతే వార్ 2 చూసేటోళ్ళ కోసం ఒక చిన్నది ఏంటంటే వార్ 1 ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే క్యారెక్టర్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కానీ కబీర్ ఎందుకు అట్లా ఉన్నాడు అవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా వార్ చూస్తేనే వార్ 2 అర్థం అవుద్ది. ఎన్టీఆర్ ఉన్నాడని ఓన్లీ వార్ 2కి వస్తే మాత్రం స్టోరీ మొత్తం వాళ్ళకి గజిబిజ్ అయిపోద్ది. బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఎన్టీఆర్ కి. ఇంతకు ముందు చాలా మంది చేశారు మన వాళ్ళు కూడా. ప్రతి ఒక్క దర్శకుడు కూడా కరెక్ట్ గా వాళ్ళని క్యాపిటలైజ్ చేసుకోలేదు. ఎన్టీఆర్ కి మాత్రం బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఇది. సో ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, టీఎఫ్ఐ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. బాలీవుడ్ లో ఆరంగటం చేస్తూ చాలా గొప్ప సినిమాని అందించాడు. లిప్సింగ్ భలే ఉందన్నమాట. ఒకసారి డబ్బు మూవీ చూసే ఫీలే లేదు ఇక్కడ. లిప్సింగ్ అంతా బాగుంది. 6 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. మన ఎన్టీఆర్ ఒక 2 గంటల స్క్రీన్ టైం ఉంది. మేజర్ సీన్స్ అన్ని దాంట్లో కూడా ఎన్టీఆర్ స్క్రీన్ టైం ఉంది. ఎన్టీఆర్ అయితే ఎవరైతే ప్రాపర్ స్టైలిష్ లుక్ లో మన తెలుగు డైరెక్టర్స్ చాలా తక్కువ చూపించింది. అప్పుడు ఎప్పుడో నానక ప్రేమతో చూసాం, మళ్ళీ అంత స్టైలిష్ లుక్స్ అనేది వాటిలో చూసాం మనం. బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చెప్తున్నా కదండి, స్టైలిష్ యాక్షన్ సీన్స్. సినిమా మొత్తం స్టైలిష్ యాక్షన్ సీన్స్. కొన్ని ఉన్నాయి కదా స్పాయిలర్స్, అవి బయటకు పెట్టకూడదు. అన్ని దాంట్లో కూడా బాగుంది సినిమా.